ప్రతి భర్త ఏదో ఒక సందర్భంలో తన భార్యతో నీకేం తెలుసనో లేక ప్రతిదీ నీకు చెప్పాలా అనో అని ఉంటాడు కదా. కానీ చెప్పాలి. అది ఎందుకంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. అనగనగా ఒక భర్త, ఆ భర్తకు ఒక భార్య. ఆ భార్యకు తన భర్త అడిగిన దాన్ని నిమిషాల్లో తెచ్చిపెట్టేవాడు. కానీ తన భార్యకు ఏ విషయాలు చెప్పేవాడు కాదు. డబ్బు అడిగినా ఇచ్చేవాడు కాదు. కారణం అడిగితే నీకేం కావాలో చెప్పు అంతే, నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్తే నువ్వేం చేస్తావు, నీకేం తెలుసు అనేవాడు. ఒకరోజు తనకు ప్రమాదం జరిగి చనిపోయాడు. తర్వాత తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు తీసుకున్నామని చెప్పలేదు. ఆ భార్యకు ఆస్తుల విషయాలు జాడ తెలియదు. అప్పు ఇచ్చిన వారు మాత్రమే వచ్చి డబ్బు వసూలు చేశారు. ఉన్న ఇల్లు బంగారం అంతా అప్పు వాళ్ళకు సరిపోయింది. పుట్టింటి వాళ్లకు తనని తన ఇద్దరు కూతుర్లని పోషించేంత స్తోమత లేదు. ఉన్న బంధువులకు అంత అవసరం లేదు. భర్త బ్రతికినంత కాలం రాణిలా బ్రతికింది. భర్త చనిపోయిన తర్వాత ఏం చేయాలో, ఎలా తన పిల్లల్ని పోషించాలో తెలియదు. ఆ తండ్రి బ్రతికి ఉన్నప్పుడు కారులో స్కూల్కి వెళ్ళే తన పిల్లలు నడుచుకుంటూ పనికి వెళ్ళే పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. మీ భార్యకు ఆర్థిక విషయాలు కానీ సామాజిక విషయాలు కానీ భర్త చెప్తే ఏమవుతుంది? ప్రతి విషయం ఇద్దరూ చర్చించుకోండి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించండి. మీ మీద మీ పిల్లల భవిష్యత్తు ఉంది. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఇద్దరి మీద ఉంది. ఏమంటారు? మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నా జీవితంలో తారసపడ్డ ఒక నిజ జీవిత కథ. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.